హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో హోటల్ స్టైల్ ఫ్రాన్స్ మసాలా కర్రీ ఎలా తయారు చేయాలో చూపిద్దామండి. ఈ కర్రీ అయితే చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి. చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. వీడియో చివరి వరకు చూడండి. ఇందుకోసం ముందుగా 1/2 kg పచ్చి రొయ్యలు అయితే బయట క్లీన్ చేయించుకొని తీసుకొచ్చామండి. ఇందులో పసుపు ఉప్పు వేసుకొని బాగా నీట్గా వాష్ చేసుకోవాలండి. పసుపు ఉప్పు వేయడం ద్వారా ఏమైనా వేస్టేజ్ ఉన్నా పోతుంది, పచ్చి స్మెల్ కూడా పోయి రొయ్యలు అనేవి నీచు వాసన రాకుండా ఉంటాయండి. సో ఇలా పసుపు ఉప్పు వేసి రొయ్యలకంతా పట్టే విధంగా కలిపి ఒక 2 times అయితే వాష్ చేసుకోవాలండి. ఇలా వాష్ చేసుకోవడం వల్ల నీచు వాసన అయితే రాదండి. సో 2 times అయితే ఇలా వాష్ చేసుకొని పెట్టుకోండి. ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయడం మర్చిపోకండి. మన ఛానల్ని ఎవరైతే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని మాత్రం చివరి వరకు చూసి చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. సో నెక్స్ట్ ఇలా కడిగి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ అయితే తీసుకుందామండి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత నెక్స్ట్ మనం కడిగి పెట్టుకున్న రొయ్యలు అయితే ఈ ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలండి. సో ఆయిల్ హీట్ అయిన తర్వాత రొయ్యలు అయితే వేసుకున్నామండి. వేసుకొని ఆయిల్లో ఈ రొయ్యలు 90% ఉడికే వరకు మనం ఆయిల్లో ఉడికించుకోవాలండి. ఇలా రొయ్యలన్నిటిని ఆయిల్లో వేసుకున్న తర్వాత మనము 1 స్పూన్ పసుపు అయితే వేసుకొని ఉడికించుకుందామండి. 1 స్పూన్ పసుపు వేసుకున్నానండి. పసుపు అనేది ఈ రొయ్యలకి పట్టే విధంగా ఒకసారి స్పూన్తో ఇలా కలుపుకొని ఈ రొయ్యలను అయితే ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలండి. 90% ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి. ఈ పసుపు వేసి ఉడికించుకోవడం ద్వారా ఈ రొయ్యల్లో ఉన్న వాటర్ అనేది బయటకు వస్తుంది. బయటకు వచ్చి రొయ్యలు అనేవి మంచిగా ఉడుకుతాయి. సో ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 minutes తర్వాత మూత తీసి చూసారు కదా, ఇలా ఉడుకుతుంటాయండి. ఇలా ఉడికించుకోవాలి. ఇలా కలుపుకుంటూ మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. ఇలా ఉడికించుకున్న తర్వాత నెక్స్ట్ చూసారు కదా ఉడుకుతున్నాయి. ఒక 5 minutes తర్వాత చూడండి 90% అయితే ఉడికిపోయి, ఇలా ఉడికిపోయిన ఈ రొయ్యలని సపరేట్గా వేరే గిన్నెలోకి అయితే తీసుకోవాలండి. ఇలా మొత్తం అంతా రొయ్యలన్నింటినీ ఆయిల్ నుంచి సపరేట్ చేసి వేరే గిన్నెలోకి అయితే తీసుకుంటున్నానండి. ఇలా వేరే గిన్నెలో తీసుకున్న తర్వాత మిగిలిపోయిన ఆయిల్ ఉంది కదండి, ఇందులోనే మరి కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, ఒక 2 మీడియం సైజ్డ్ ఆనియన్స్ అయితే చిన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఆనియన్స్ని ఆయిల్లో వేసుకొని ఒకసారి కలుపుకొని ఈ ఆయిల్లోనే ఈ ఆనియన్స్ని అయితే ఫ్రై చేసుకోవాలండి. ఈ ఆనియన్స్ అనేవి సాఫ్ట్గా అయ్యి కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే ఇంతకుముందు రొయ్యలు ఇందులోనే ఫ్రై చేసాం కాబట్టి కొంచెం అడుగంటిపోతున్నట్టుగా అవుతుంది. సో ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. ఇలా కలుపుకుంటూ ఉండాలి. చూసారు కదా, ఇలా కలుపుకుంటూ ఉండాలండి. నెక్స్ట్ ఇందులోకి 1 స్పూన్ పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకొని మళ్ళీ పసుపు కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై అయ్యే వరకు, పచ్చి వాసన పోయేంత వరకు ఒక 2 minutes ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనము ఈ ఆయిల్లోకి 1 స్పూన్ అల్లం, ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం అయితే వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఈ ఆయిల్లో ఫ్రై అయ్యి పచ్చి వాసన పోయే విధంగా ఒక 5 minutes అయితే ఇలా ఫ్రై చేసుకోవాలండి.
కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మాత్రం తెలపడం మర్చిపోకండి. ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. సో మన ఛానల్కి మీ సపోర్ట్ కావాలండి. సో ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. నెక్స్ట్ ఇలా ఒక 5 మినిట్స్ తర్వాత అల్లం కూడా మంచి స్మెల్ వస్తున్నప్పుడు ఒక 2 స్పూన్స్ కారం అయితే వేసుకుందామండి. కారం వేసుకున్న తర్వాత నెక్స్ట్ 1.5 స్పూన్ ఉప్పు, ధనియాల పొడి, మనం ఇంట్లోనే వేయించి పెట్టుకున్న ధనియాల పొడి అయితే వేసానండి. వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలుపుకోవాలండి. కలుపుకొని కారం మిశ్రమం కూడా మంచిగా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి తేలే విధంగా వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటూ, లేదంటే అడుగంటిపోతుందండి. సో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా మొత్తం అంతా ఫ్రై అయిన తర్వాత మనము ముందుగానే ఉడికించి పెట్టుకున్న రొయ్యలు కూడా ఇందులో వేసి ఒకసారి కర్రీని మిక్స్ చేసుకోండి. ఆ రొయ్యలకి కారం మిశ్రమం అంతా పట్టే విధంగా కలుపుకుంటూ చిన్నగా 90% ఉడికిపోయాయి కాబట్టి స్లోగా కలుపుకోవాలండి. చిన్నగా కలుపుకోవాలి, లేదంటే మొత్తం నుజ్జు అయిపోతాయి. సో చిన్నగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చూసారు కదా, ఇలా ఈ రొయ్యలు కూడా కారంలో ఉడికిపోవాలి. తర్వాత మనము ముందుగానే ఒక 2 టమాటోలను అయితే పక్కన కొంచెం ఉప్పు వేసి లైట్గా చేత్తో ఇలా స్మాష్ చేసి పెట్టుకున్నానండి. ఆ టమాటో గుజ్జును కూడా ఈ కర్రీలో వేసి మరి ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకొని ఇక్కడే ఉప్పు కారం ఒకసారి చూసుకోండి. ఏమన్నా ఉప్పు కానీ కారం కానీ పడితే ఈ స్టేజ్లోనే వేసుకోండి. వేసుకున్న తర్వాత మూత పెట్టి ఉడికించుకోవాలి. చూసారు కదా, మూత పెట్టి ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే ఇలా టమాటోలు అయితే పొట్టు సపరేట్ అవుతూ కొంచెం ఉడికి ఉంటాయండి. తర్వాత ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. ఈ టమాటో గుజ్జు కూడా పచ్చివాసన పోయి కొంచెం ఆయిల్ పైకి తేలుతుంది అన్నప్పుడు మనము నెక్స్ట్ ఇక్కడైతే ఉప్పు కారం చూసుకోవాలండి. చూసుకొని నాకైతే ఉప్పు పడుతుందండి, ఉప్పు వేసుకున్నాను. మీరు కూడా ఇక్కడే ఉప్పు కారం చూసి సరి చేసుకోండి. ఉప్పు వేసుకొని మరొకసారి కలుపుకుంటున్నానండి. కలుపుకొని టమాటాలు అయితే మంచిగా మగ్గిపోయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి. ఇలా ఉడికించుకోవడం ద్వారా కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అచ్చం హోటల్ స్టైల్లో ఎలా ఉంటుందో అలానే ఉంటుందండి. ఫ్రాన్స్ మసాలా కర్రీ చూసారు కదా, ఇలా బబుల్స్ ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు కొన్ని వాటర్ అయితే వేసుకుందామండి. ఒక టీ గ్లాసుడు వాటర్ వేసుకుందామండి. వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి గరిటెతో ఇలా కలుపుకుందామండి. కలుపుకొని ఈ వాటర్ కూడా మంచిగా ఆవిరైపోయి కర్రీ అనేది దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. సో ఒకసారి కర్రీని అంతా కలుపుకొని ఒక 5 to 10 మినిట్స్ వరకు అయితే ఉడికించుకుంటే ఈ వాటర్ కూడా ఆవిరైపోతాయి. చూసారు కదా, కర్రీ అయితే చాలా వరకు దగ్గర పడిపోయింది. ఇక్కడ మనము మన ఇంట్లో తయారు చేసి పెట్టుకున్న గరం మసాలా కానీ లేకుంటే షాప్లో తెచ్చుకున్న గరం మసాలా కానీ ఏదైనా కూడా వేసుకోవచ్చండి. నేనైతే ఇంట్లో తయారు చేసి పెట్టుకున్న గరం మసాలా అయితే వేసుకుంటున్నాను. సో ఒకసారి మసాలా కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందామండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత చూస్తే మనకి కర్రీ అయితే దగ్గర పడిపోతుంది. సో చూడండి, మసాలా వేసుకున్న తర్వాత కర్రీ అనేది అయితే చిక్కబడ్డం మీరు కూడా గమనించే ఉంటారు. ఇంతేనండి, మన కర్రీ అయితే అయిపోయింది. చివరిలో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. ఇంతేనండి, వెరీ టేస్టీ అండ్ ఈజీ ఫ్రాన్స్ మసాలా కర్రీ. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఎంతో ఈజీగా చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.